Good morning students. I am K. Nalini working as lecturer in SKST Mahila Kalasala. In last class we have learnt about Cram's open chain model. Now we will discuss about Cram's cyclic model as well as Cram's dipolar model. First, the Cram's cyclic model. Chiral center must be with polar groups OH minus, OR minus, NH2, NHR like this. అంటే కైరాల్ సెంటర్లో ఖచ్చితంగా మనకి పోలార్ గ్రూప్ ఉండాలి. సో ఇక్కడ మనకి ఒక కైరాల్ సెంటర్ ఉంటుంది అనుకున్నాం కదా, ఆ కైరాల్ సెంటర్లో ఖచ్చితంగా ఓహెచ్ కానీ, ఓఆర్ కానీ, ఎమైన్ కానీ, ఎన్హెచ్ఆర్ కానీ ఉండాలి. అది కండిషన్ సైక్లిక్ మోడల్లో. సో ఫస్ట్ తీసుకున్న రియాక్టెంట్ ఇది C6H5CHOH, అంటే ఇది కైరాల్ సెంటర్. దీనికి ఉన్న పోలార్ గ్రూప్ ఏంటి? OH. సో COPH. దీన్ని నేను ఈ ఫామ్లో రాసుకున్నాను, సైక్లిక్ ఫామ్లో. అంటే న్యూమెన్ ప్రొజెక్షన్ అనేవాళ్ళం కదా, ఈ టైప్లో రాసుకున్నాను నేను. సో CO ఖచ్చితంగా PHకి ఎక్లిప్స్డ్గా ఉంది, దానికి ప్యారలల్గా ఇంకో కార్బన్ వేసాం. సో ఇది 60 degrees రొటేట్ అయితే మనకి కాంపౌండ్ ఇలా వస్తుంది. అంటే ఈ గ్రూప్స్ చుట్టూరు ఉన్నాయి కదా, ఇవి రొటేషన్ జరుగుతున్నాయి అంటున్నారు. అప్పుడు ఈ గ్రూప్స్ షఫుల్ అయినాయి చూడండి, HOH S C6H5OH షఫుల్ అయినాయి 60 degrees రొటేట్ చేస్తే. ఫస్ట్ వీళ్ళు కాంపౌండ్ తీసుకోగానే ఏం చేశారు, ఈ మూడింటిని ఏది స్మాల్, ఏది మీడియము, ఏది లార్జో పెట్టారు. సో ఇందులో ఏది స్మాలు? H అనేది స్మాల్, OH అనేది మీడియము, C6H5 అనేది లార్జ్. సో మూడింటికి మీరు పెట్టండి. ఇదిగోండి H అనేది స్మాల్, PH అనేది లార్జ్, M అనేది OH. ఓన్లీ ఎస్మెట్రిక్ సెంటర్ కార్బన్ మీద మూడింటికే నేను ఈ అసైన్ చేశాను. ఏది స్మాల్, ఏది లార్జ్, ఏది మీడియం అనేది ఓన్లీ ఎస్మెట్రిక్ కార్బన్ మీద ఉన్న గ్రూప్స్కే పెట్టాను, కార్బనల్ కార్బన్కి పెట్టలేదు. సో కార్బనల్ కార్బన్ ఇలా స్ట్రైట్గా మామూలుగా పెట్టాను అంతే. సో ఇప్పుడు మీరు కండిషన్ ఏంటి? లిథియం అల్యూమినియం హైడ్రైడ్ రియాక్షన్లో రిడక్షన్ చేస్తాం, H- అనేది యాడ్ అవుతుంది హైడ్రైడ్ అయాన్. సో అది ఎలాగా? Li ప్లస్ AlH4- కింద అది డివైడ్ అవుతుంది. సో ఇందులో మనకి నిన్న లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, ఖచ్చితంగా ఏదైతే రిడక్షన్ జరుగుతుందో లేదా ఏ రియాక్షన్ జరిగినా అది స్మాల్ గ్రూప్ సైడ్ వస్తే అది క్రామ్స్ మేజర్ ప్రొడక్ట్ అన్నాం. సో ఇక్కడ H- అనేది స్మాల్ గ్రూప్, అంటే ఇక్కడ ఏంటి? హెచ్ కదా, స్మాల్ గ్రూప్ సైడ్ వస్తుంది కాబట్టి ఇటేపు నుంచి అటాక్ అవుతుంది H-. సో C+O- కాబట్టి C మీదకి H వస్తుంది ఫస్ట్ స్టెప్లో. తర్వాత హైడ్రాలసిస్ అయ్యి అది OH అవుతుంది. మనం డైరెక్ట్ ప్రొడక్ట్ ఆల్కహాల్ కింద వేసేస్తున్నాం, కానీ ముందు జరిగేది ఏంటంటే H- హైడ్రైడ్ అయాన్ అనేది C+ మీదకి వస్తుంది. అది ఎట్ సైడ్ నుంచి వస్తే మేజర్ ప్రొడక్ట్ అవుద్ది, స్మాల్ గ్రూప్ సైడ్ వస్తే. ఇది కూడా HS స్మాల్ గ్రూప్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది ఫేవర్ కండిషన్ అని పెట్టారు. సో నెక్స్ట్ H- ఇలా వెనకాల నుంచి వచ్చింది అనుకోండి, అంటే ఈ మీడియం గ్రూప్ వైపు నుంచి వచ్చింది అనుకోండి H-, అప్పుడు దాన్ని ఏమంటాం మనం? డిస్ఫేవర్ కండిషన్ అంటాం. సో C+O-, C+ మీదకి H వచ్చింది, O- మీదకి Li+ వచ్చింది, అంటే LaH లిథియం అల్యూమినియం హైడ్రైడ్, Li ప్లస్ AlH4-, Al మీదకి మైనస్ ఉంటుంది. సో ఇది డిస్ఫేవర్ కండిషన్, మీడియం గ్రూప్ వైపు నుంచి వచ్చేది H. అలాగే స్మాల్ గ్రూప్ సైడ్ నుంచి H- వస్తే అది ఫేవర్ కండిషన్ అంటాం. సో ఎలా అయితే ఇదంతా రాసామో దీన్ని మనం క్రామ్స్ సైక్లిక్ మోడల్ అంటున్నాం. ఇలా ఒక సైకిల్ కింద వచ్చింది కాబట్టి దీన్ని క్రామ్స్ సైక్లిక్ మోడల్ అంటున్నాం. సో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ 5-membered సైక్లిక్ సిస్టమ్. సో ఇలా ఒక 5-membered సైక్లిక్ సిస్టమ్ కింద ఫామ్ అయింది. నెక్స్ట్ ఫామ్ అయిన ప్రొడక్ట్స్. సో మనకి ఇచ్చిన కాంపౌండ్ బట్టి ఫామ్ అయిన ప్రొడక్ట్ OH పైకి వచ్చింది. ఇదిగోండి ఇక్కడ C+, ఇక్కడ H ఇక్కడ కిందకు వస్తుంది కాబట్టి OH పైకి వచ్చింది. ఇది ఒక ప్రొడక్ట్, మేజర్ ప్రొడక్ట్, ఇది మైనర్ ప్రొడక్ట్. దీన్ని మనం ఈ న్యూమెన్ ప్రొజెక్షన్లో రాసుకుందాం. సో H వైపు నుంచి వచ్చింది కదా, H ఇలా వచ్చింది అనుకోండి, OH ఇటు సైడ్ వస్తే అది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, OH ఇటువైపు వస్తే అది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. చూద్దాం.
సో ఇక్కడ మేజరు మైనర్ అని 2 ఇచ్చారు కదా, సేమ్ అదే సింపుల్గా రాశాను నేను. C6H5HOH ఇందా తీసుకున్నదే విత్ పోలార్ గ్రూప్స్ అన్నారు కాబట్టి సేమ్ ఈ టైప్లో రాసినప్పుడు ప్రొడక్ట్ ఏమైంది చూడండి, OH ఇదిగోండి రైట్ సైడ్ వస్తే దీన్ని నేను మేజర్ ప్రొడక్ట్ అన్నాను. అలా కాకుండా ఇటు సైడ్ వస్తే త్రయో, ఇది త్రయో, వై లేదు ఇక్కడ, త్రయో ఇది మైనర్ ప్రొడక్ట్ అంటున్నాం. సో C∬O వైపుకే OH వస్తే అది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, అలా కాకుండా ఇటు సైడ్ నుంచి వస్తే అది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది ప్రొడక్ట్స్. ఈ 2 కూడా ప్రొడక్ట్స్, మైనర్ ప్రొడక్ట్, మేజర్ ప్రొడక్ట్, సింపుల్గా రాసాం. నెక్స్ట్ అలాంటిది ఇంకో కాంపౌండ్ NH2 వచ్చింది, ఇక్కడ H వచ్చింది. ఫస్ట్ తీసుకోగానే ఏం చేయాలి, ఈ 3 గ్రూప్స్కి కూడా ఏది స్మాలు, ఏది మీడియము, ఏది లార్జో పెట్టాలి. సో ఇందులో ఏది మీడియం, ఏది లార్జు, H అనేది స్మాలు, NH2 మీడియం, C6H5 అనేది లార్జ్. అలా మీరు మూడింటికి స్మాల్, మీడియము, లార్జ్ పెట్టండి. సో ఈ ఫామ్లో రాసుకోండి కాంపౌండ్ని. రాసుకున్న తర్వాత LAH అనేది ఎలా అటాక్ అవుతుంది ఇలాగా. సో ఫేవర్ కండిషన్ ఏంటి, H ఎటేపు ఉంది ఇటు. సో H వైపు నుంచి స్మాల్ గ్రూప్ సైడ్ నుంచి H- హైడ్రేట్ అయాన్ అటాక్ అయితే దాన్ని మనం ఫేవర్ కండిషన్ అంటున్నాం. ఓకేనా, H-. సో డిస్ఫేవర్ కండిషన్ ఏంటి, ఈ టైప్ నుంచి అటాక్ అయితే, NH2 వైపు నుంచి అటాక్ అయితే అది డిస్ఫేవర్ కండిషన్. ఇలా ఒక సైక్లిక్ ఫామ్లో వేసుకుంటే దాన్ని మనం క్రాంప్ సైక్లిక్ మోడల్ అంటున్నాం. సో ఫేవర్ కండిషన్ H టైప్ వస్తుంది, OH పైకి వస్తుంది. సో OH ఎక్కడుందో అక్కడ వచ్చి H టైప్ వస్తే అది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. ఇదిగోండి మేజర్ ప్రొడక్ట్, నథింగ్ బట్ త్రయో. 2 హైడ్రోజన్లు క్రాస్గా ఉన్నాయి కాబట్టి త్రయో అంటున్నాం. సో అదే ఎరిత్రో అంటే 2 సేమ్ సైడ్ ఉంటే ఎరిత్రో అంటాం. ఇదిగోండి 2 హైడ్రోజన్స్ సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది ఎరిత్రో అంటున్నాం. సో దీన్ని ఈ ఫామ్లో రాశారు. సో ఈ ఫామ్ న్యూమన్ ప్రొజెక్షన్లో కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇలా ఫిషర్ ఫామ్లో రాసేసుకోండి డైరెక్ట్గా ప్రొడక్ట్. సో మెయిన్ కండిషన్ ఏంటంటే ఈ H స్మాల్ గ్రూప్ సైడ్ కదా, స్మాల్ గ్రూప్ వైపు నుంచి అటాక్ అయ్యి మనకి OH టైప్ వచ్చిందనుకోండి దాన్ని మేజర్ ప్రొడక్ట్ అంటున్నాము. అలా కాకుండా మీడియం గ్రూప్ వైపు నుంచి వస్తే ఈ టైప్ నుంచి వచ్చి అటాక్ అయితే దీన్ని మైనర్ ప్రొడక్ట్ అంటున్నాం, OH టైప్ వస్తే. సో మేజర్కి మైనర్కి డిఫరెన్స్ చూడండి. స్మాల్ గ్రూప్ సైడ్ వస్తే మేజర్ ప్రొడక్ట్ అవుద్ది, దాన్నే క్రాంప్స్ ప్రొడక్ట్ అంటాము. మీడియం గ్రూప్ వైపు, వేరే గ్రూప్ వైపు నుంచి వస్తే దాన్ని మైనర్ ప్రొడక్ట్ అంటాం. ఇక్కడ త్రయో ఎరిత్రో అన్నారు. ఎరిత్రో అంటే సేమ్ సైడ్ హైడ్రోజన్ సేమ్ సైడ్ వచ్చాయంటే దాన్ని ఎరిత్రో అంటున్నాము. అలా కాకుండా ఆపోజిట్ సైడ్లో వస్తే త్రయో అంటున్నాం. సో ప్రొడక్ట్ అర్థమైందా మీకు? జస్ట్ నేను స్మాల్ గ్రూప్ సైడు, మీడియం గ్రూప్ సైడ్ అనేది 2 ఫేవర్ కండిషను, డిస్ఫేవర్ కండిషను చెప్తున్నాను. ఫేవర్ కండిషన్ ఎప్పుడు కూడా మేజర్ ప్రొడక్ట్ ఇస్తుంది, డిస్ఫేవర్ కండిషన్ అంటే మైనర్ ప్రొడక్ట్ ఇస్తుంది. నెక్స్ట్ అలాంటిదే వేరేది. ఇదిగోండి కాంపౌండ్ నేను ఇది తీసుకున్నాను, CH3MgBr గ్రిగ్నాల్ రియేజెంట్, CH3 - MgBr+. ఓకేనా, CH3 - MgBr+. సో ఇక్కడ నేను ఫేవరు డిస్ఫేవరు డైరెక్ట్గా రాసేసాను. CH3- ఇటేపు అటాక్ అయితే ఫేవర్ కండిషన్, సో ఇది డిస్ఫేవర్ కండిషన్ అంటున్నారు. CH3- ఈ వెనకాల నుంచి వస్తాయి. సో స్మాల్ గ్రూప్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది కాబట్టి ఫేవర్ కండిషను, డిస్ఫేవర్ కండిషను అన్నారు. అంటే ఇటు OMe PH ఈ 2 చూడండి మీరు, ఇటువైపు చూడకండి. OMe PH ఇది లార్జ్ గ్రూప్ కదా, సో ఇలా వెనకాల నుంచి అటాక్ అయితే లార్జ్ గ్రూప్ సైడ్ డిస్ఫేవర్ కండిషన్ అవుతుంది. కానీ ఇది OMe PH కన్నా కొంచెం చిన్న మీడియం గ్రూప్ కాబట్టి ఇటేపు నుంచి వస్తుంది కాబట్టి నేను OMe వైపు వచ్చిందని ఫేవర్ కండిషన్ అంటున్నాను. డిస్ఫేవర్ కండిషన్ PH వైపు నుంచి అటాక్ అయ్యేది డిస్ఫేవర్ కండిషన్ అంటున్నాను. సో ఫేవర్ కండిషన్ ఎలా వస్తుంది, CH3O- OMgBr అవుతుంది. అంటే కార్బనైల్ గ్రూపు ముందు C+O-, C+ మీదకి ఏం అటాక్ అవుతుంది, CH3 అటాక్ అవుతుంది, OMgBr అవుతుంది. సో OMgBr కాస్త హైడ్రాలసిస్ చేస్తే OH అవుతుంది. సో అబోవ్ ది ప్లేన్ OH ఉన్నది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, దట్ ఈస్ క్రాంప్స్ ప్రొడక్ట్. ఇదిగోండి క్రాంప్స్ ప్రొడక్ట్ అంటే మీడియం వైపు OH ఉన్నది క్రాంప్స్ ప్రొడక్ట్ అవుతుంది.
సో ఈ 3 గ్రూపుల్లోనూ పీహెచ్ లార్జ్, ఇది మీడియము, ఇది స్మాల్ కదా, ఇటు సైడ్ ఉన్నది ఇది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. ఓహెచ్ ఎక్కడైతే బిలో ది ప్లేన్ ఉందో అది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. సో దాన్నే క్రామ్స్ యాంటీ ప్రొడక్ట్ అంటాం. క్రామ్స్ ప్రొడక్ట్ కాదు, ఇది క్రామ్స్ యాంటీ ప్రొడక్ట్, యాంటీ క్రామ్స్ ప్రొడక్ట్ అని కూడా అనొచ్చు. ఇక్కడ కరెక్షన్ చేయండి, యాంటీ క్రామ్స్ ప్రొడక్ట్. సో మళ్ళీ చూడండి, ఇక్కడ కార్బనైల్ గ్రూప్ ఉంది. నేను ఈ 3 గ్రూపుల్ని ముందు స్మాల్, మీడియము, లార్జ్ అని పెడుతున్నాను. సో ఇది మీడియము, ఇది స్మాల్, ఇది లార్జ్. సో C+O- కింద కార్బనైల్ గ్రూపు పోలరైజేషన్ జరుగుద్ది. గ్రిగ్నాల్ రియేజెంట్ ఎలా డివైడ్ అవుతుంది? CH3- MgBr+. ఇప్పుడు ఈ CH3- ఇటేపు నుంచి అటాక్ అయితే అది ఫేవర్ కండిషన్ అవుతుంది. ముందు నుంచి OMe వైపు నుంచి అటాక్ అయితే అది ఫేవర్ కండిషన్ అవుతుంది. అలా కాకుండా వెనకాల నుంచి అటాక్ అయితే అది డిస్ఫేవర్ కండిషన్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ pH ఉంది కాబట్టి. లార్జ్ గ్రూప్ వైపు నుంచి వస్తే అది డిస్ఫేవర్ కండిషన్. సో ఫామ్ అయిన ప్రొడక్ట్స్ ఏమవుతాయి? C+O-. C+ మీదకి CH3 వస్తుంది, O-కి OMgBr అవుతుంది. సో ఫైనల్గా H+ తీసుకుంటే OH అవుతుంది. సో OH ఏదైతే పైన వచ్చిందో అది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. ఇదిగోండి అబోవ్ ది ప్లేన్ వచ్చింది, మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. దాన్నే మనం క్రామ్స్ ప్రొడక్ట్ అంటాము, మేజర్ ప్రొడక్ట్ అంటాము. బిలో ది ప్లేన్ వచ్చిందని క్రామ్స్ యాంటీ ప్రొడక్ట్ అంటాము. క్రామ్స్ యాంటీ ప్రొడక్ట్ ఇది మైనర్ అంటాము. సో ఫేవర్ కండిషన్లో వచ్చేది మేజర్ ప్రొడక్టు, డిస్ఫేవర్ కండిషన్లో వచ్చేది మైనర్ ప్రొడక్టు. మేజర్ ప్రొడక్ట్ని క్రామ్స్ ప్రొడక్ట్ అంటాము, మైనర్ ప్రొడక్ట్ని యాంటీ క్రామ్స్ ప్రొడక్ట్ అంటాం. ఇది క్రామ్స్ సైక్లిక్ మోడల్. నెక్స్ట్ క్రామ్స్ డైపోలార్ మోడల్. సో క్రామ్స్ డైపోలార్ మోడల్లో కైరాల్ సెంటర్ మస్ట్ బీ విత్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్. సో Cl- ఉన్న కాంపౌండ్ ఇది. N-బ్యూటైల్ గ్రూపు, హైడ్రోజను, COCH3. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారంతే. వాటిని ఎలా రొటేట్ చేశారు అని 60 degrees అకార్డింగ్ టు రొటేట్ చేశారు 60 degrees. సో ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్, 2 నెగిటివ్స్ అని చూపించారు. మళ్ళీ 180 degrees రొటేట్ చేశారు. జస్ట్ ఇలా రొటేషన్ చూపించారు అంతే. హ్యూమన్ ప్రొజెక్షన్లో పెట్టి రొటేషన్ చూపించారు 60 degrees, తర్వాత 180 degrees. అన్స్టేబుల్ డ్యూ టు డైపోల్ రిపల్షన్. ఇక్కడ రెండు కూడా పోల్స్ ఉన్నాయి కదా, ఈ పోల్స్ యొక్క రిపల్షన్స్ వల్ల మనకి అన్స్టేబుల్గా ఉంటుంది అంటున్నారు. అలాగే ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఈ 3 గ్రూప్స్ ఉన్నాయి కదా ఎసిమెట్రిక్ సెంటర్ మీద, అందులో స్మాల్, మీడియము, లార్జ్ కూడా పెట్టారు. ఇదిగోండి ఇది స్మాల్, ఇది మీడియము, ఇది లార్జ్ N-బ్యూటైల్. సో కింద చూడండి, ఇన్ క్రామ్స్ డైపోలార్ మోడల్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మస్ట్ బి యాంటీ టు కార్బనైల్ గ్రూప్. స్టేబుల్ కన్ఫర్మేషన్ లెస్ స్టేబుల్ కన్ఫర్మేషన్ అంటే ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ యాంటీ టు కార్బనైల్ గ్రూప్ ఉంటే అది స్టేబుల్ కన్ఫర్మేషను. ఇది ఈ Cl డబుల్ బాండ్ O యాంటీగా ఉంటే అది స్టేబుల్ కన్ఫర్మేషన్. లెస్ డైపోల్ రిపల్షన్స్, హయ్యర్ ఎలక్ట్రోనెగటివ్ నేచర్ ఆఫ్ కార్బనైల్ గ్రూప్ అంటే లెస్ డైపోల్ ఇంటరాక్షన్స్ జరిగి మనకి ఈ 2 యాంటీలో ఉంటే మనకి స్టేబుల్గా ఉంటుంది కండిషన్ అంటున్నారు. సో ఇదే రియాక్షన్ మనం రిడక్షన్ చేస్తే ఏమవుతుంది? సో ఇదే కాంపౌండ్ కింద తీసుకున్నారు అంతే, కొత్తది కాదు, ఇదే తీసుకున్నారు. దానికి లిథియం అల్యూమినియం హైడ్రేట్ యాడ్ చేశారు. ఫేవర్ కండిషన్ అంటే స్మాల్ గ్రూప్ సైడ్ హైడ్రోజన్ వస్తుంది, డిస్ఫేవర్ కండిషన్. సో డైరెక్ట్గా ఇక్కడ నేను ప్రొడక్ట్ వేయచ్చు. ఫేవర్ కండిషన్ అంటే ఏమవుతుంది? ఇటేపు నుంచి హైడ్రోజన్ అటాక్ అయ్యి OH ఇటేపు వస్తుంది. సో మీరు OH క్లోరిన్ వైపు వస్తే అది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, OH హైడ్రోజన్ వైపు అయితే అది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. Li+AlH4-. ఇదిగోండి OH ఎప్పుడైతే క్లోరిన్ వైపు వచ్చిందో ఇది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, ఇది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది OH ఎప్పుడైతే క్లోరిన్ వైపు ఉందో. అలా కాకుండా ఇదే OH ఇటు సైడ్ ఉంటే అది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. ఇవన్నీ మీరు వేస్తే వేయండి, లేకపోతే డైరెక్ట్గా ఈ ఒక్క ప్రోడక్ట్ వేసేయచ్చు, ఎరిత్రో ప్రోడక్ట్ ఒకటి వేయచ్చు. ఇవన్నీ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది అనుకోండి, న్యూమెన్ ప్రొజెక్షన్ మానేయండి. మేజర్, మైనర్ ఈ ప్రొజెక్షన్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటే మానేయండి. మీరు వేయవలసిందల్లా ఒకే ఒకటి
మేజర్ ప్రొడక్ట్ ఏంటి, మైనర్ ప్రొడక్ట్ ఏంటి. ఇదిగోండి మేజర్ ప్రొడక్ట్ OH టేప్ వచ్చింది, మేజర్ ప్రొడక్ట్ అన్నాం కదా. ఈ మేజర్ ప్రొడక్ట్ వేసుకోండి. అదే మైనర్ అయితే ఏముంటుంది, OH టేప్ వేసుకోండి. OH ఇటు సైడ్ వస్తే మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. ఇదే ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో కైరాల్ సెంటర్ మస్ట్ బి విత్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ అన్నాం. ఇందాకే హెడ్డింగ్ పెట్టాం మనం, క్రామ్స్ డైపోలార్ మోడల్. సో ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే, ఫేవర్ కండిషను, డిస్ఫేవర్ కండిషను. ఇదిగోండి OH ఇటు సైడ్ వస్తే మేజర్ ప్రొడక్ట్ అన్నాను కదా, అదే OH ఇటు సైడ్ వస్తే మైనర్ ప్రొడక్టు, ఎరిత్రో ప్రొడక్టు, త్రయో ప్రొడక్టు, యాంటీ క్రామ్స్ ప్రొడక్ట్ అంటాం త్రయోనే. ఇందాక చూసిన ఎగ్జాంపులే, ఈ స్లైడ్లో చూసిన ఎగ్జాంపులే. ఇది కొత్త ఎగ్జాంపుల్ అనుకోవద్దు. మీకు విడిగా క్లియర్గా ఈ న్యూమన్ ప్రొజెక్షన్స్ లేకుండా ప్రొడక్ట్ వేస్తే ఈజీగా ఉంటుందని నేను ఈ స్లైడ్లో మళ్ళీ చూపించాను. సేమ్ అదే ఎగ్జాంపుల్. ఇక్కడ నేను జస్ట్ లార్జ్, స్మాల్, మీడియం అని పెట్టాను. రిడక్షన్ చేసాం LaH తోటి. H మైనస్ AlH4 మైనస్ Li ప్లస్. ఫేవర్ కండిషన్ అంటే స్మాల్ గ్రూప్ సైడ్ వస్తే ఫేవర్ కండిషను, లార్జ్ గ్రూప్ సైడ్ వస్తే డిస్ఫేవర్ కండిషను. ఫేవర్ కండిషన్ నుంచి మనకి మేజర్ ప్రొడక్ట్ వస్తుంది, దాన్ని క్రామ్స్ ప్రొడక్ట్ అంటాము. డిస్ఫేవర్ కండిషన్ నుంచి మైనర్ ప్రొడక్ట్ వస్తుంది, లార్జ్ గ్రూప్ సైడ్ నుంచి వచ్చింది. డిస్ఫేవర్ కండిషన్లో వచ్చేదాన్ని యాంటీ క్రామ్స్ ప్రొడక్ట్ అంటాం. ఇక్కడే మీరు చేసేయచ్చు క్లియర్గా. ఇదిగోండి స్మాల్ గ్రూప్ సైడ్ నుంచి H- అటాక్ అయితే OH టేప్ వచ్చిందనుకోండి, H- హైడ్రైడ్ అయాన్ టేప్ అటాక్ అయ్యి OH ఇటు వస్తే అది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. దాన్నే మనం ఎరిత్రో ప్రొడక్ట్ అంటాం. ఎందుకంటే 2 హైడ్రోజన్స్ ఒక సైడ్ వచ్చినాయి కాబట్టి. ఇదిగోండి ఇది 2 హైడ్రోజన్లు ఒకే వైపు వస్తే ఎరిత్రో అంటాం కదా. సో ఇది మేజర్ ప్రొడక్ట్. అలా కాకుండా ఈ H- అనేది ఈ టేప్ నుంచి అటాక్ అయ్యి OH టేప్ వస్తే దాన్ని మైనర్ ప్రొడక్ట్ అంటాము. దాన్ని త్రయో అని కూడా అంటాం. సో అది వన్ ఆఫ్ ది ప్రొడక్ట్. సేమ్ అలాంటిదే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. గ్రిగ్నాల్ రీఏజెంట్ యాడ్ చేశారు, హైడ్రాలసిస్ చేశారు. సో ఈ 3 గ్రూప్స్లో ఏది మీడియం, ఏది లార్జ్, ఏది స్మాల్? ఇది మీడియం మెథైల్. C6H5 అనేది లార్జ్, హైడ్రోజన్ అనేది స్మాల్, అంతే కదా. ఇది కార్బనైల్ గ్రూప్. దీంట్లోంచి నేను మెథైల్ మెగ్నీషియం హైడ్రైడ్ యాడ్ చేశాను. సో మీడియం గ్రూప్ వైపు ఈ టేప్ నుంచి అటాక్ అయితే మనకి కాంపౌండ్ కరెక్ట్. సో OH అబోవ్ ది ప్లేన్ వస్తే సో ఈ టేప్ నుంచి మీకు H- అనేది అటాక్ అవుతుంది. H- అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. సో H పైకి వస్తుంది, OH బిలో ది ప్లేన్ వస్తుంది. సో OH బిలో ది ప్లేన్ వచ్చిన కాంపౌండ్ మనకి మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, క్రామ్స్ ప్రొడక్ట్ అవుతుంది. చూడండి టేప్ నుంచి ఏదైతే అటాక్ అవుతుందో పైనుంచి H వచ్చి యాడ్ అయింది అనుకోండి, పైనుంచి ఇక్కడ H యాడ్ అయ్యి ఈ OH కిందకు వచ్చింది అనుకోండి, అది బిలో ది ప్లేన్ అంటాం. సో OH బిలో ది ప్లేన్ ఉన్నది ఏంటి, మేజర్ ప్రొడక్ట్. లేదా OH బిలో ది ప్లేన్ ఉన్న కాంపౌండ్ అనేది మేజర్ ప్రొడక్ట్. అదే OH అబోవ్ ది ప్లేన్ ఉంటే మైనర్ ప్రొడక్ట్. అదేనా ఎలా వచ్చింది మనకి CH3- ఈ టేప్ నుంచి అటాక్ అయితే ఫేవర్ కండిషను, అదే CH3- కింద నుంచి అటాక్ అయితే డిస్ఫేవర్ కండిషన్. సో CH3 మనకి పైన వచ్చింది అనుకోండి, CH3- అనేది పైకి అటాక్ అయితే దాన్ని మనం అబోవ్ ది ప్లేన్ రాస్తాం కదా. సో CH3 అబోవ్ ది ప్లేను, OH బిలో ది ప్లేన్ ఉంటే అది మేజర్ ప్రొడక్ట్. ఇదిగోండి CH3 అబోవ్ ది ప్లేను, OH below the plane. This is the major product and this product is called క్రామ్స్ ప్రొడక్ట్. అలాగే CH3- కింద నుంచి అటాక్ అయింది అనుకోండి, CH3 బిలో ది ప్లేన్ వస్తుంది, OH అబోవ్ ది ప్లేన్ వస్తుంది ప్రొడక్ట్. దాన్ని మైనర్ ప్రొడక్ట్, యాంటీ క్రామ్స్ ప్రొడక్ట్ అంటాం. సో సేమ్ ఎగ్జాంపుల్స్ మనం కొంచెం డిఫరెంట్గా చూపించాం. ఇక్కడ మెథైల్ మెగ్నీషియం హైడ్రైడ్ తీసుకున్నారు. సో ఫస్ట్ మీరు చేయవలసిందల్లా క్రామ్స్ అప్లై చేయాలంటే ఎసిమెట్రిక్ కార్బన్ మీద ఉన్న 3 గ్రూపులకి మీడియం ఏది, స్మాల్ ఏది, లార్జ్ ఏది రాసుకోండి. రిడక్షన్ జరిగినప్పుడు హైడ్రైడ్ అయాను స్మాల్ గ్రూప్ సైడ్ అటాక్ అయితే అది క్రామ్స్ ప్రొడక్ట్ అవుతుంది. అదే H- లార్జ్ గ్రూప్ సైడ్ లేదా మీడియం వైపు నుంచి వస్తుంటే మనకి అది యాంటీ క్రామ్స్ ప్రొడక్ట్, మైనర్ ప్రొడక్ట్ అంటాము. ఫేవర్ కండిషన్ అంటే
మేజర్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, క్రామ్స్ ప్రొడక్ట్ వస్తుంది. డిస్ఫేవర్ కండిషన్ అంటే మైనర్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, యాంటీ క్రామ్స్ ప్రొడక్ట్ ఫామ్ అవుతాయి. 3 మోడల్స్ ఇవి: క్రామ్స్ ఓపెన్ చైన్ మోడలు, అలాగే క్రామ్స్ సైక్లిక్ మోడలు, క్రామ్స్ డైపోలార్ మోడలు. క్రామ్స్ సైక్లిక్ మోడల్లో మనం పోలార్ గ్రూప్స్ తీసుకున్నాము, ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ ఆటం తీసుకున్నాం డైపోలార్ మోడల్లో. దీస్ ఆర్ ది 3 మోడల్స్ ఆఫ్ క్రామ్స్ రూల్. థ్యాంక్ యూ.